తెలంగాణ సచివాలయంలో చెత్తు పెచ్చులు మొత్తం రాలుతున్నాయట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దగ్గరుండి మరి సెక్రటేరియట్ను కట్టించిండంటారు. మరి కాంట్రాక్టు పట్టుకున్నోళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టించిన గుత్తేదారులా, లేకుంటే ఇందిరమ్మ ఇండ్ల కోసము ఇప్పుడు కాంట్రాక్టు తీసుకుందామని అనుకున్నోళ్ళ అప్పట్లనే ఆ కాంట్రాక్టు పట్టుకున్నారా? ఏం కథ ఏందో తెలవాలంటే చూద్దాం పారి. అగో పెద్ద పెద్ద పెచ్చులే పడ్డాయి కదా, అవి పడ్డప్పుడు ఎవరైనా ఉన్నారా? మూతులు ముక్కులు పంతలు కంతలు గిట్లా వలిగినాయంటే ఇంకా నయ్యము, కింద ఎవ్వరు లేరట. లేందేనా ఏమైంది? కార్లు పార్కు చేసి ఉంటే ఓ కారు ఇట్లా మొత్తం లొంటలు పడ్డదట. ఇట్లా కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాడ కదా పిల్లలు కుంగినట్టు ఇప్పుడు సచివాలయంలో కూడా పెచ్చులు రాలుతుంటే ఇట్లుంటది మరి కేసీఆర్ సార్ పనితనం అనుకుంటా. ఇప్పుడు ఈ వీడియోను ఇంటర్నెట్లో ఇడిచి పొట్టు దింపుతుర్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కామెంట్లు రాసుకుంటా వైరల్ చేస్తుర్రట. కార్ పార్టీ ఏలుబడిలో డబుల్ బెడ్రూమ్లు కట్టించినరా అంటే ఏదో కట్టించినమా అంటే పేరుకు కట్టించినమన్నట్టు ఇట్లా కట్టించినరా ఎట్లా అంటే అట్లనే కొడుతున్నట్టు లేదు. అప్పుడు కేసీఆర్ సార్ ఏలుబడిలో ఉన్నప్పుడు అంతకు మొదలు కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న సచివాలయానికి సరదయ్యి ఏదో ఎప్పటికీ ముక్కు గారుతుంది అన్నట్టు దాన్ని వాస్తు పేరుతోని మార్పులు చేర్పులు చేసి కొత్త సచివాలయం కట్టిస్తే ఇది కూడా చెత్తు పెచ్చులు పూసి ప్రభుత్వ బడుల్లో ఉన్నట్టే ఉన్నదా అని అరుచుకుంటే మీది అంతస్తుల ఫ్లోర్లో ఏదో పని నడుస్తున్నది. డ్రిల్లు మిషన్ తోని తొల్లి కొట్టేసరికి ఇట్లా పెచ్చులు రాలిదాయని అంటుర్రు. అదే ముచ్చట నిజమైతే మీరు మొదలు పబ్లిక్ కు చెప్పునని కాంగ్రెస్ వాళ్ళతోనే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.